హాయ్ ఫ్రెండ్స్, మీరు బైబిల్లో ఎప్పుడైనా ఇతని గురించి విన్నారా? ఆదికాండం 5వ అధ్యాయము 21 నుంచి 24 వచనాల్లో హానోకు గురించి రాయబడింది. బైబిల్ మొత్తంలో చనిపోకుండా ఆకాశానికి వెళ్ళిన వారు, పరలోక రాజ్యానికి వెళ్ళిన వారు ఇద్దరు మాత్రమే ఉన్నారు. వారిలో హానోకు మొదటివాడు, రెండోవాడు ఏలియా. బైబిల్లో హానోకు గురించి చాలా ప్రత్యేకమైన విషయాలు రాయబడి ఉన్నాయి. హానోకు గురించి బైబిల్లో కొత్త నిబంధనలు కూడా మెన్షన్ చేయడం మనం చూస్తూ ఉంటాం. ఆదికాండంలో హానోకు 360 సంవత్సరాలు బ్రతికాడని, అతను దేవుడితో నడిచాడని, అందుకనే దేవుడు అతన్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాడని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంది. అయితే బుక్ ఆఫ్ హానోక్ అనే ఒక పుస్తకము రాయబడి ఉంది. దాని గురించి చాలా కాంట్రవర్సీస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఎందుకనంటే మనకు బైబిల్లో ఆ పుస్తకం గురించి మెన్షన్ చేసింది. ఎందుకంటే యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాల్లో ఈ బుక్ ఆఫ్ ఈనాక్ గురించి రాయబడి ఉంది. ఆ బుక్ ఆఫ్ ఈనాక్ లో ఇందులో ఫాలెన్ ఏంజెల్స్ గురించి, దేవుని కుమారులని వారు మనుషులతో సాంగత్యం చేసి వారి సంతానాలని కన్నారని చెప్పేసి వారే నెఫీలులు అని ఆ గ్రంథంలో రాయబడి ఉంది. అయితే ఇవి ఒకటి మాత్రమే కాదు, పరలోక రాజ్యంలో ఏ రీతిగా ఉండబోతా ఉన్నది, దేవుడు ఉండే దగ్గర ఎలా ఉంటుంది, ఆకాశం ఒకటే కాదు ఆకాశం పైన ఇంకా ఆకాశాలు ఉంటాయని, అదే విధంగా దేవుడు ఉండే చోటు గురించి కూడా ఆ గ్రంథంలో రాయబడింది. ఇంకా మనకి ప్రకటన గ్రంథంలో రాసిన విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా తిరిగి వస్తారనే రీతిగా ఆ గ్రంథంలో కూడా అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారి తర్వాత కూడా చాలా ఇథియోపియన్ కంట్రీస్ లో, ఆర్థోడాక్స్ చర్చెస్ లో ఈ బుక్ ఆఫ్ ఈనాక్ అనే ఈ గ్రంథము యాడ్ చేసి వాళ్ళ బైబిల్లో ఉంది. ఆ బుక్ లో ఉన్న విషయాలు ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు తప్పు అనేది చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. మనం ఆ గ్రంథాన్ని చదివితే మనం చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు అని మాత్రం నాకు తెలుసు. ఒకవేళ మీరు చదివి ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కానీ ఇంకా బైబిల్లో ఉన్న వ్యక్తుల గురించి, ఎవరి గురించి అయినా మీకు తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి. వారి గురించి నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కంపల్సరీ కామెంట్ చేయండి.